పరిశ్రమ రావాలి, ఉపాధి రావాలి, కానీ జీవనోపాధిని దెబ్బతినకుండా ఇలా మన చుట్టుపక్కల ఈ పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం, లేదా ఇంతకు ముందు ప్రభుత్వాల్లో జరిగినట్టుగా పారిశ్రామికవేత్తలు భయపెట్టి మీరు వ్యర్థాలు వదిలేస్తాం, ఇట్లా జరిగిపోతుందని చెప్పి వాళ్ళని భయపెట్టు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ సమస్యను గాలి వదిలేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా రావాలి. వాటికి వెళ్ళట్లేదు. సమస్యను అవి చూడాలి. ఖచ్చితంగా మీకు పరిష్కారం వెతకాల్సింది చెప్తాను. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మన ఊళ్ళు వదులుకొని, మన వాటిని వదులుకొని మనం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. కానీ ఎంత ఈ పొల్యూషన్ కి మనం తగ్గించబడతా, ఇంజనీర్స్ ఎలా చేయాలని దాని గురించి నేను అవగాహన చేసుకోవడానికి ఒక రిపోర్ట్ అడుగుతాను. దానికోసం మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ మీకు ఇబ్బంది చాలాసార్లు అడిగాం. ఇప్పుడు 3-4 సంవత్సరాల క్రితం కూడా అడిగితే ఏమంటారంటే మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. అంతే కొన్నిసార్లు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టేవారు. అట్లా ఏదైనా పెట్టించారు. కానీ ఇంటి పరిస్థితుల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇందాక మొత్తం కొంతమంది చెప్పినట్టుగా మేము ఎలా చేస్తామంటే శుద్ధి చేసిన తర్వాత చేపలు వదులుతాం, అక్వేరియం ఫిషెస్ వదిలి బతికిన తర్వాత బయటకు వదులుతాం. ఇది వాళ్ళందరూ చెక్కాలి. దాన్ని ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు అని ఒకసారి కనుక్కొని మీరు ఎంతకాలం మనం దీన్ని ఒక సమగ్రంగా చెప్తున్నాం. ఈరోజు 9వ తేదీలో ఒక 100 రోజులు పర్లేదా? 3 months ఎవరితో మాట్లాడాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి. స్టేక్ హోల్డర్స్ ఎవరు, మన మీరు ఇండస్ట్రీస్ మాట్లాడాలి. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళకి ఇబ్బందులు ఏంటి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి. ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ని కోఆర్డినేట్ చేసి ఇప్పుడు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, ఇప్పుడు రాజం గారు చెప్పినట్టుగా మళ్ళీ మిగతా కూడా వస్తాయి. సో వీటన్నిటిని పెట్టుకొని ముందు ఒక ఫస్ట్ లేయర్ సొల్యూషన్ ఎదగడానికి ఒక ప్లానింగ్ పట్టుకు రావడానికి, ఇంక్లూడింగ్ ఉద్యోగాలు కావచ్చు, మనకి కాంపెన్సేషన్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, కామన్ ఫ్లూయిడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ కావచ్చు. వీటన్నిటికీ నేను పంపించాను తీర ప్రాంతానికి. హోమ్ మినిస్టర్ గారికి మళ్ళీ వెళ్ళి ఇంకోసారి నేను రికమెండ్ చేశాను. మీకు నేను మాటిస్తాను, అవసరమైతే నేను ఢిల్లీకి వెళ్ళి అది పట్టు చేస్తాను.